హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నా పెళ్లి శారీ కలెక్షన్ చూపిస్తాను. సో మీకేమైనా యూస్ఫుల్ అవుతాయి, మీకేమైనా నచ్చితే చూడండి. నా పెళ్లి శారీస్ అయితే అదొక పెద్ద హిస్టరీ అనే చెప్పాలి. సో ఎందుకంటే నార్మల్గా ఎవరికైనా పెళ్లి శారీస్ అంటే అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఏ శారీ కొనుక్కోవాలి ఏంటి అనేసి అస్సలు అర్థమవుతుంది. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోతాము. అక్కడ ఉన్న కలెక్షన్ని చూసి మనకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి, ఎలాంటి డిజైన్లో తీసుకోవాలి, ఎలా క్లారిఫికేషన్ ఉండదన్నమాట. బట్ నా విషయంలో ఏంటంటే నా పెళ్ళికి ముందే నేను డిసైడ్ అయ్యాను అనమాట. నా రిసెప్షన్కి ఇదే కలర్ కాంబినేషన్ ఉండాలి అండ్ నా ముహూర్తానికి కూడా ఇదే కలర్లో నేను తీసుకోవాలనేసి నాకు అండ్ మా హస్బెండ్ కూడా నేను ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. దాంట్లో అయితే అసలు కాంప్రమైజే అవ్వకూడదని నేను ఫుల్గా డిసైడ్ అయిపోయా. సో అందుకని నేను అలా సర్చ్ చేసి పెట్టుకున్నా. కాబట్టి నాకు అది కూడా సర్చ్ చేసి డిసైడ్ అవ్వడానికి నాకు దాదాపు 10 to 15 days పట్టింది. ఏ కలర్ కాంబినేషన్ అది కూడా నైట్లో రిసెప్షన్ కదా, మనం ఎప్పుడు బ్రైట్ కలర్సే చూస్ చేసుకోవాలి. లైట్ కలర్స్ చూస్ చేసుకోలేం కదా. అందుకని నేనైతే ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా సర్చ్ చేశాక ఇంకా షాప్కి వెళ్ళిన వెంటనే నేను వాళ్ళకి డైరెక్ట్గా ఫోటో చూపించాను అనమాట. సో నాకు ఇదే కాంబినేషన్లో కావాలి అనేసి. సో ఇంకా వెంటనే ఉన్నట్టుగా అలా తెచ్చిచ్చారనమాట. సో నా షాపింగ్ అయితే ఎగ్జాక్ట్లీ మీరు నమ్మరు కానీ ½ an hourలో అయిపోయింది నా శారీ షాపింగ్ అయితే. సో అందుకని ఇప్పుడు అయితే మీకు చూపిస్తా నేను ఏ శారీ కొనుక్కున్నా ఏంటి అనేసి. శారీస్ అన్నీ ఇలా నేను ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడో ఒకసారి వేర్ చేస్తాను కాబట్టి నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు ఫంక్షన్ కదా. సో ఇది నా పెళ్లి కూతురు ఫంక్షన్కి కట్టుకున్న శారీ అనమాట. శారీ అయితే ఇలా ఉంటుంది, గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్. అది ఏ ముహూర్తాన్ని అనుకున్నానో ఏంటో కానీ పర్పుల్ అనేసి అన్ని శారీస్లో పర్పుల్ ఖచ్చితంగా కొంచెమన్నా మిక్స్ అయి ఉంటుంది. ఇది పళ్ళు అయితే ఇలా ఉంటుంది పర్పుల్ అండ్ శారీ మొత్తం ఇలా గ్రీన్లో ఉంటుంది. ఇలా ఉంటుంది కుచ్చులు అయితే. సో ఇలా ఉంటుంది. ఇది మిషన్ వర్క్ అనమాట. ఇది స్లీవ్స్ అనమాట. జస్ట్ పైపింగ్ చేసి ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇలా మొత్తం ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది నా పెళ్లి కూతురు శారీ అనమాట. పెళ్లి కూతురు ఫంక్షన్కి వేసుకున్నాను అనమాట. అంటే ఇంటి దగ్గర నుంచి మనం ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదా, సో అప్పుడు నేను ఇది కట్టుకున్నాను అనమాట. అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట, వేసుకున్నాను అనమాట. ఇదైతే మస్టర్డ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది శారీ. అండ్ ఇది పళ్ళు అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది వర్క్ అనమాట. ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది, మొత్తం ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది. ఈ కట్ అంతా ఫ్లవర్ ఎట్లా ఉంటే అలా ఉంటుంది అనమాట ఈ కట్టు. అండ్ స్లీవ్స్ అయితే కొంచెం హెవీగా ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నాట్స్ అయితే ఇలా సింపుల్గా ఉన్నాయి. అత్త వాళ్ళ సైడు నార్మల్ నలుగు వేస్తారు. సో ఇంకా అప్పుడు ఇది కట్టుకున్నాను. మా పెద్దమ్మ నాకు కొనిచ్చింది, మా అమ్మ వాళ్ళ అక్క. మొత్తం శారీ ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా లైన్స్ ఉన్నాయి. ఈ పళ్ళు అండ్ ఇవి శారీ కుచ్చులు. ఇది కూడా మిషన్ వర్క్. హ్యాండ్స్కి ఇలా ఉంది, పైపింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక సింపుల్ ఫ్లవర్ లాగా ఉంది బ్యాక్ సైడ్ అనమాట. కుచ్చులు అనమాట. పెళ్ళి అయ్యాక మనం నార్మల్గా పెళ్లి రిసెప్షన్ ఎలా చేస్తామో అలానే ఉంటుంది అనమాట పెళ్ళి అయ్యాక నలుగులు కూడా. సో దానికైతే కొంచెం గ్రాండ్గా ఉండేలా చూసుకున్నాను. డిఫరెంట్గా ఉంటుంది, షైనీగానే ఉంటుంది శారీ మొత్తం. ఇది చూడగానే నచ్చేసింది, సో అందుకని కొనుక్కున్నాం. ఇది కుచ్చులు అనమాట. ఇలా సింపుల్గా నార్మల్గా శారీస్కి అయితే కొంగు హైలైట్ ఉంటుంది కదా, బట్ ఈ శారీకి అయితే శారీ హైలైట్ అనమాట. ఇలా ఉంటుంది శారీ మొత్తం. అయితే సింపుల్గా ఇలా ఉంటుంది. ఇది కూడా మిషన్ వర్క్ అనమాట. ఇది పికాక్ డిజైన్ వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ నేను చూపించాను కదా లాస్ట్ టైము, షార్ట్స్లో ఉంటుంది ఈ శారీ. సో ఇదైతే నేను ఆకువక్క సాంగ్యానికి కట్టుకున్నాను అనమాట. జస్ట్ ఒక 20 minutes కట్టుకున్నా అంతే. ఇది స్వతహా నా శాలరీతో తీసుకున్న శారీ అనమాట. మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఒక రిచువల్ ఉందన్నమాట. ఆ ఊర్లో ఎన్ని హౌసెస్ ఉన్నా కూడా అన్ని హౌసెస్కి ఏదో ఒక స్వీట్ ఇవ్వాలన్నమాట. సో అది కూడా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి చేసి తీసుకొని పోవాలన్నమాట. సో అప్పుడు కట్టుకున్న ఈ శారీ కంఫర్ట్గా ఉండే. ఇంకా 150 houses ఉంటాయి తిరగాలంటే, ఇంకా కంఫర్ట్ ఉండాలి కదా, అందుకని ఇలా సింపుల్గా ఉండేది చూస్ చేసుకున్నాను అనమాట. ఇదైతే కొంగు అనమాట. వాటికి కుచ్చులు వచ్చాయి కాబట్టి నేను కుచ్చులు ఏమి వేయించలేదు అనమాట. సేమ్ మిషన్ వర్క్ అనమాట. సో ఇలా హ్యాండ్స్ అయితే ఇలా ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట కుచ్చులు.
సో ఇప్పుడు నా రిసెప్షన్ది చూపిస్తా. ఇలా ఉంటుంది శారీ అయితే, చాలా హెవీగా ఉంటుంది శారీ, మొత్తం సిల్వర్ జరీనే ఉంటుంది. బార్డర్ అయితే హెవీగా ఉంటుంది అనమాట. పళ్ళు అనమాట మొత్తం ఇలా ఉంటుంది పర్పుల్ కలర్లో. అండ్ దీనికి కుచ్చులు అయితే ఇలా పెట్టించుకున్నా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని. చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. చాలా యూనిక్గా అనిపించింది ఈ కలర్ అయితే, సో అందుకని నేను ఇది తీసుకున్నా. సో ఇలా ఉంటుంది. సో ఇలా కింద అయితే పర్ల్స్ వచ్చింటుంది అనమాట. దీంట్లో అయితే నేను చాలా పర్టికులర్గా ఉన్నా, ఎందుకంటే రిసెప్షన్ కదా. సో ప్రతి డిజైన్ నేను డీటెయిల్గా చూసుకున్నా. నేను అనుకున్నట్టే వాళ్ళు స్టిచ్ చేశారనమాట. నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా మొత్తం మగ్గం వర్క్ అనమాట. సో ఇది ఫ్రంట్, బ్యాక్ సైడ్ అయితే మొత్తం మగ్గం వర్క్ అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది చాలా బాగా నచ్చింది. అంతే కదా, మనం అనుకున్న డిజైన్ అవుట్పుట్ వచ్చింది అంటే ఇంకా అది వేరే లెవెల్ హ్యాపీనెస్ అన్నమాట. ఫస్ట్ వన్ నా ముహూర్తం శారీ. ముహూర్తం శారీ గోల్డ్లో తీసుకుందాం అనుకున్నప్పుడు నార్మల్గా అంటుంటారు కదా, ముహూర్తంకి వైట్ కట్టుకోవాలి, వైట్ విత్ గ్రీన్ బార్డర్ లేదా వైట్ విత్ రెడ్ బార్డర్, మరూన్ బార్డర్, ఇవే కట్టుకోవాలని అంటారు అనమాట, వేర్ చేయాలి అనేసి. బట్ నేనైతే ఎందుకు అవే కట్టుకోవాలి అనేసి నేను అయితే గోల్డ్లో ట్రై చేశాను అనమాట. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి. సో మొత్తం గోల్డే ఉంటుంది, గోల్డ్ విత్ అక్కడక్కడ సిల్వర్ జరీ ఉంటుంది అనమాట. ఇది మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది అనమాట. ఇది కొంగు మొత్తం గోల్డ్ వచ్చినప్పుడు మనము బ్లౌజ్ కానీ బ్లౌజ్కి వర్క్ కానీ కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ ట్రై చేయాలన్నమాట. బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి మొత్తం మగ్గం వర్క్ వేద్దామని అనుకున్నా. బట్ అంత టైం లేకుండే కాబట్టి నేను ఇదే కలర్కి నేను ఈ 2 కలర్ కాంబినేషన్ తను టైలర్ సజెస్ట్ చేసింది. ఈ 2 కలర్స్ అయితే బాగుంటుందని. సో అందుకని నేను ఈ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట, మరూన్, లైట్ బ్లూ. సో ఇలా ఉంటుంది అనమాట ఫ్రంట్ అయితే. సో 2 సైడ్స్ వచ్చిందనమాట. నేనైతే ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం వర్క్ ఉండాలి అని చెప్పాను నేను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇది మొత్తం సింపుల్ ఫ్లవర్ లాగా ఉందన్నమాట. ఇలా ఉంటుంది వర్క్ అయితే, ఇలా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నట్టుగానే అవుట్పుట్ వచ్చిందనమాట. అంతేనండి, నా శారీ కలెక్షన్ మీకు ఎలా అనిపించేస్తే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.